హ్యాపీ మార్నింగ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. హ్యాపీ మార్నింగ్ అండి. హ్యాపీ మార్నింగ్ గురుగారు. హ్యాపీ మార్నింగ్. హ్యాపీ మార్నింగ్ సార్. స్టార్ట్ చేద్దాం. 1 హ్యాండ్స్ 2 గట్టిగా రబ్ చేసుకోండి. మీ కళ్ళు మీద పెట్టుకోండి. ఎనర్జీని మీ శరీరం అంతా పాస్ ఆన్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఇండక్టర్ చూస్తూ నవ్వుతూ సంతోషాన్ని కలుగుతారు. విజయలక్ష్మి గారు. హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్ అండి. సార్ ఇవాళంతా హ్యాపీగా ఉందండి. అదే పాజిటివ్ ఎనర్జీ అన్నప్పుడు డివైన్ లైట్ వచ్చి ఇట్లా ఇక్కడ వచ్చేసి ఉందండి. ఓంకారం చెప్పేటప్పుడు అండి ఆ శబ్ద తరంగాలన్నీ ఒళ్ళంతా వైబ్రేషన్ లాగా తరంగాలు వచ్చినట్టు వచ్చి ఒళ్ళంతా వైబ్రేషన్ వచ్చిందండి. ఒక్కొక్క ఓంకారానికి తరంగాలు వచ్చినట్టు వచ్చినాయండి. వెరీ గుడ్ అండి. కౌంటింగ్ బాగానే ఉందండి. చెట్టుకి హగ్ చేసుకున్నప్పుడు ఒక దుప్పటి లాగా బ్యాక్ సైడ్ వెళ్ళిపోయిందండి, తీసేసినట్టు వెళ్ళిపోయింది. హగ్ చేసుకున్నప్పుడు అట్లా వెళ్ళిపోయింది, నల్ల దుప్పటి లాగా వెళ్ళిపోయింది. అదండి బ్లాక్ అనేది నెగటివ్ ఎనర్జీ. అలా వచ్చిందండి. మనీ కౌంటింగ్ బాగానే ఉందండి. ఎప్పుడు గురువు గారికి 10% ఇవ్వట్లేదు అంటున్నారు కండి, రాత్రి 10% వీక్ వచ్చినాయండి ఫోన్ పే. విరాకులు అండి. నాకు 50,000 రూపాయలు వచ్చినాయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. అదే మొన్న కాలభైరుడు పూజ చేయించుకున్నా కదా, ఇది కూడా పిల్లల ఫీజు కట్టట్లేదు, చాలా ఇబ్బందిగా ఉందని, ఎందుకు అవ్వదని నేను డిసైడ్ అయ్యి మొన్న చెప్పాను కదా సెక్షన్ లో తెల్లారి ఒకటే మీకు చెప్తానని, అది నిన్న జరిగిందండి. ఇవాళ కరెక్ట్ గా ఫోన్ పే రాత్రి పడినాయి అమౌంట్ గురువు 10% ఇచ్చేసానండి. నేను గురువు గారి దగ్గర మంత్రం తీసుకున్నానండి. ఆ మంత్రం తీసుకున్నప్పటి నుంచి నాకు శాలరీ పెరిగింది, జాబ్ లో ప్రమోషన్ వచ్చింది. ప్రతి శాలరీ పడంగానే 10% గురువు గారికి ఇచ్చేస్తానండి. ప్రతి ఒక 100 రూపాయలు వచ్చినా 10% ముందు మా మనీ మ్యాగ్నెట్ శ్రీనివాస్ గారికి ఇచ్చి తర్వాత ఉపయోగించుకుంటానండి అన్ని వరకు. థ్యాంక్ యూ అండి. మాకు గురువు గారు దొరకటం మాకు అదృష్టం అండి. గురువు కంటే ఎక్కువ ఆత్మ బంధువులాగా. థ్యాంక్ యూ గురువు గారు. మీకు థ్యాంక్ యూ. అందరూ ఒకసారి ఇంకోసారి మళ్ళీ విజయలక్ష్మి థ్యాంక్స్ చెప్పండి. కంగ్రాచులేషన్ చెప్పండి. థ్యాంక్ యూ సార్. ఇలా ఏదనుకుంటే అది జరుగుతుందని గట్టిగా నమ్మకం వచ్చింది సార్. ఇప్పుడు నాకు 2 మిరాకిల్స్ జరిగినాయి. ఇంకా అసలు మీరు ఉన్నారనే ధైర్యం అంటే నాకు ఇంకా అసలు ఏమీ లేదు. ఇంకా మనసులో కోరికలు అంటూ ఏమన్నా మాకు రాగానే ఎంత బాధ షేర్ చేసుకుంటామో, హ్యాపీ కూడా అలాగే షేర్ చేసుకుంటామండి. బాధలు బెంగళన్నీ ఈ రోజుతో వదిలేయండి, ఈ సంవత్సరంతో వదిలేయండి. ఏమీ లేవండి ఇంకా అసలు. నెక్స్ట్ ఇయర్ మనకు అంతా హ్యాపీనెస్ అండి. ఓకే సార్. ఓన్లీ హ్యాపీనెస్ తప్ప ఇంకేం ఉండదు. అలానే చేస్తాం. సో మీ అందరికీ చెప్పేది ఏంటంటే, విజయలక్ష్మి గారికి 6 months బ్యాక్ నేను మంత్రోదర్శనం ఇచ్చాను. అలా దీక్ష చేస్తున్నారు. అప్పుడు వాడికి ఎంత వస్తుందంతా నాకు 10% పంపుతున్నారు. శాలరీలో 10%. డబ్బులు ఏ రూపంలో వచ్చినా సరే ఇమీడియట్ గా 10% పంపుతారు. నేను వెంటనే బ్లెస్సింగ్ చేస్తాను. నేను బ్లెస్ చేసిన మరుక్షణం నాకు ఇంకా డబ్బులు వస్తుంటాయి. వచ్చారా రాలేదండి? వచ్చాయండి. అలాగే వీళ్ళు ఇచ్చే 10% నేను సద్వినియోగం చేస్తాను. ఏది ఒక రూపాయి వేస్ట్ చేయను. కానీ వాళ్ళకి ఇంకెంకా అమౌంట్లు వస్తున్నాయి. మనం అన్నదానంకు ఇట్లుగా డబ్బులు ఇస్తే మన పుణ్యం వస్తుంది. అదే గురువులకి ఇస్తే వెంటనే బ్లెస్సింగ్ ఇస్తే డబ్బులు ఎట్లా వస్తాయి. మీరు అందరూ నాకేమని చెప్పండి, మీ గురువులు మీరు ఇచ్చుకోండి. మీకు ఆటోమేటిక్ మనీ ఫ్లో వస్తుంది. ఎందుకంటే చాలాసార్లు చెప్పాను, నేను నా గురువులకి ఇస్తున్నాను నాకు వస్తుందని చెప్పి నా సీక్రెట్ మీకు చెప్పేశాను. నెక్స్ట్ రీజన్ అది కూడా నేను చెప్పను. నేను 10% అమౌంట్ కూడా చెప్పను. మీ లక్ చెప్పని అయిపోయింది. ఇచ్చుకుని మీరు సక్సెస్ అవుతారు, లేకపోతే లేదు మీ ఇష్టం. కానీ ఆవిడకి వచ్చిన చాలా తక్కువ శాలరీలో వచ్చిన దాంట్లో 10% నాకు ఇచ్చేస్తున్నారు. ఈవెన్
మన పూజకి ఆవిడకి అమౌంట్ అడ్జస్ట్ అవ్వక ఆ మామూలుగా సింపుల్ గా చేసుకుంటే లక్కీగా అది అయిపోయింది. అయినా సార్ రిజల్ట్ వచ్చింది. మీరు నీకంతా నేను దగ్గర నుంచి చేయించాను. మీకెంత బాగా వస్తుంది రిజల్ట్? ఇంకా బ్రహ్మాండంగా వస్తుంది. ఇప్పుడు రాకపోయినా తర్వాత వస్తుంది. ఆవిడ నమ్మింది నిజమైపోయింది. లాస్ట్ మంత్ చెప్పాను సంగీత గారికి అలాగే విజయలక్ష్మి గారికి 50,000 పెట్టుకోమని చెప్పాను. గుర్తుందా? అప్పుడు సంగీత గారు ఎలా వస్తాయి? నేను ఇంట్లో ఉంటున్నాను కదా అన్నారు. మరి ఇప్పుడు ఈవిడికి ఎలా వచ్చినాయి? అంటే సంగీత గారు అప్పుడు ఏం చేస్తారంటే అది పెట్టుకున్నారు. ఆ తర్వాత అది మర్చిపోయి జాబ్ మీద ఫోకస్ పెట్టారు. ఇప్పుడు జాబ్ లో సక్సెస్ అవుతారు ఆవిడ. ఆవిడ అదే దాని స్టాండ్ బై అయ్యారు కాబట్టి ఆవిడ డిసైడ్ ఎందుకంటే వచ్చింది డబ్బులు. మీరు పార్టికల్ ఆలోచించండి. మీరు అందరూ 3 మంత్స్ నుంచి ఉన్నారు. ఆవిడ లాస్ట్ మంత్ అటెండ్ అయ్యారు సెషన్‌కి. ప్రతిరోజు మీతో పాటు అటెండ్ అయ్యి, మీతో పాటు కూర్చొని, మీతో పాటు విజువలైజ్ చేసుకుంటే ఆవిడకి కూడా 50,000 వచ్చాయా లేదా? వచ్చాయి సార్. వచ్చాయా లేదా? లైవ్‌లో మీరు వచ్చాయండి. చూస్తున్నారు కదా! అలాగే ఆవిడ డిసైడ్ అయింది కాబట్టి 50,000 వచ్చింది. అది 1,00,000 అంటే 1,00,000 వస్తాయి. మీకు ఫస్ట్ నేను చెప్పేది అదే. మీరు డిసైడ్ అవ్వండి. మీరు నమ్మండి. మీకొస్తాయి. అంతే. ఇది యస్టర్‌డే మొన్న ఆవిడ నాకు మొన్న ఆవిడ ఏం చెప్పింది? నేను పనికొస్తా అనుకుంటున్నా అని చెప్పింది. అదేంటో నాకు తెలీదు. ఖచ్చితంగా అవుతది. తథాస్తు అని బ్లెస్సింగ్ ఇచ్చారు. ఆ పని అయిపోయింది. ఆల్రెడీ పిల్లల ఫీజులు డబ్బులు లేక ఎలాగో కట్టడానికి డిసైడ్ అయింది. డిసైడ్ అయింది కాబట్టి అది ఊహించుకుంది ఆవిడ. నిన్నే చెప్పింది. నేను మా పిల్లలకి సెక్షన్‌లో స్కూల్‌కి కూడా కట్టాను. సెక్షన్‌లో కూడా ఊహించుకున్నానండి. అదే అది ఊహించుకున్నా. సెక్షన్‌లోనే ఊహించుకున్నారండి. ఊహించుకొని అదే. నేను డబ్బులు కట్టాను నేను. రసీదు తీసుకోమని హ్మ్. చెప్పింది. ఇప్పుడు నేను డబ్బులు వచ్చేసినాయి. ఈరోజు కట్టేస్తే రసీదు కట్టేస్తా. తీసుకుని నిజమైపోయిందా లేదా? అలాగే మీ కోరిక ఎంత చిన్నదైనా, పెద్దదైనా సరే, నేను హై ఫ్రీక్వెన్సీ మిమ్మల్ని హీల్ చేస్తాను కాబట్టి ఈ టైంలో మీరు ఊహించుకుంటే కన్ఫర్మ్‌గా జరిగి తీరుతది. ముందు మనం డిసైడ్ అవ్వాలి. మనం నమ్మాలి. నమ్మితే యూనివర్స్ మనకు ఏదో దారి చూపిస్తది. మనం గురువుని నమ్ముకొని గురువు మనకు సరెండర్ అవ్వాలి. మన బాధలన్నీ చెప్పుకొని చేసుకుంటే ఖచ్చితంగా ఇమ్మీడియేట్‌గా ఆ గురువు బ్లెస్సింగ్ వల్ల మీకొచ్చేస్తది. ఆళ్ళ గురువు గొప్ప కాదు. గురువుని నమ్మడం వల్ల యూనివర్స్ మీకు గురువు ద్వారా మీకు సక్సెస్ అయ్యేలా చేస్తుంది. నైట్ 10 గంటలకు నాకు అమౌంట్ పంపింది ఆవిడ. సర్చ్ టైమ్ మీకు స్క్రీన్ షాట్ పెడతాను చూడండి ఒకసారి. ఓకే. కాబట్టి వన్స్ అగైన్ ఆవిడకి కంగ్రాచ్యులేషన్స్. థాంక్ యూ అండి. థాంక్ యూ సార్. అలాగే మన సెషన్‌లో శిల్ప గారు మీ అందరికి తెలుసు కదా! ఆవిడ నా దగ్గర మంత్రదీక్ష తీసుకోలేదు. కానీ ఈ సెషన్‌లో జాయిన్ అయినప్పటి నుంచి ప్రతిరోజు ఆవిడకి అమౌంట్ ఎప్పుడొచ్చినా వెంటనే నాకు 10% డొనేషన్ చేస్తుంది. నన్ను గురువుగా భావించుకొని. ఒకసారి నైట్ 12 గంటలు, 1 గంట కూడా పడుకుని నాకు అమౌంట్ పంపిస్తది. 300 వస్తే రూ. 30, 100 వస్తే రూ. 10. ఎంతమంది సంతోషం పంపితే సంతోషం తీసుకుంటున్నాను. ఇమ్మీడియేట్ బ్లెస్సింగ్ ఇస్తున్నాను. మీకెలా శిల్ప గారు? థ్యాంక్ యూ సో మచ్ సార్. అంతా మీ దయ. మీ బ్లెస్సింగ్ సార్. ఈ అమౌంట్ మళ్ళీ అమౌంట్ వస్తుందా లేదా మీకు మళ్ళీ? కంపల్సరీ. ఎంత కస్టమర్స్ వస్తున్నారో అలాగే అమౌంట్ కూడా నేను రిసీవ్ చేసుకుంటున్నాను. సో, మిరాకిల్స్ వస్తున్నాయి. అలాగే విజయలక్ష్మి గారితో పాటు మన సరోజ గారు కూడా నాతో మంత్రదీక్ష తీసుకున్నారు. ఆవిడ జపం చేస్తున్నారు. సరోజ గారు కూడా 10% డొనేషన్ పంపుతున్నారు. నేను ఎప్పుడైతే చెప్పేసి ఇమ్మీడియేట్‌గా అది వెనక ముందు ఆలోచించకుండా సరెండర్ అయ్యి ఫస్ట్ పేమెంట్ చేసేది ఆవిడే. సరోజ గారు మిరాకిల్స్ వచ్చినాయా మీకు లేదా? అలా వస్తాయి. మన ఎదిగే క్రమంలో మనకు గురువు దొరుకుతారు. ఆవిడ ఇచ్చిందని మిమ్మల్ని అందరిని నిమ్మను. నేను ఒకటే టార్గెట్ పెట్టుకున్నాను. నా శిష్యులందరూ సక్సెస్ చేయాలని పెట్టుకున్నాను. మన సెషన్‌లో ముగ్గురున్నారు. నిన్న క్లాస్ కూడా బ్రహ్మాండంగా చెప్పారు సార్. ఇదివరకు చెప్పానంత హ్యాపీ అసలు ఎట్లా చెప్పానో అసలు దాంట్లో లీనమైపోయా సార్ క్లాస్. అటెండ్ అయ్యే ముందు నాకు ఫోన్ చేసి చెప్పారు కదా! చాలా బాగా చెప్పారు సార్. నేను ముందు సెషన్ మీకు అటెండ్ ఫోన్ అయ్యే ముందు చేశాను. నేను బ్లెస్సింగ్ ఇచ్చాను అయిపోయిందా? అయిపోయింది సార్. సో, నిజంగా నాకు బయట చాలా చాలా మంది శిష్యులున్నారు. సెషన్‌లో ముగ్గురు బయట చాలా మంది శిష్యులున్నారు. వాళ్ళందరూ సక్సెస్ అయ్యేది నా డ్యూటీ. నన్ను ఎవరైతే మీ గురువుగా మీరు హార్ట్‌ఫుల్ నమ్ముతారో మీరు ఆటోమేటిక్‌గా రిజల్ట్ వచ్చేస్తది. అది నా గొప్పతనం కాదు. మా గురువుల గొప్పతనం. అవును వాళ్ళు సార్. ఒకటే చెప్పారు. నిన్ను నమ్ముకున్న వాళ్ళు నీకన్నా బాగా డెవలప్ అవుతారు నా గురువులా చెప్పారు. వాళ్ళ బ్లెస్సింగ్ వల్ల, నా వల్ల మీకు వస్తుంది ఆటోమేటిక్‌గా. అలా యూనివర్స్ కూడా వస్తుంది. మన యూనివర్స్ లా ప్రకారం ఏది ఇస్తే వస్తది. డబ్బిస్తే డబ్బొస్తది. నిన్న ఈ పూజ చేయించుకున్నారు. రేపు ఇంకా ఎంత ఖర్చో అంత రెట్టింపు డబ్బు మీకొస్తది. కాబట్టి దేనికైనా సరే రెడీ అవ్వాలి. సిద్ధపడండి. ఓకేనా? చెప్పండి శిల్ప గారు. హ్యాపీ మనీ మార్నింగ్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్. హ్యాపీ మనీ మార్నింగ్ అండి. సార్ ఈరోజైతే యాజ్ ఇట్ ఈస్‌గా ఓంకారం చెప్పేటప్పుడు హార్ట్‌లో చాలా ఒక రకంగా బలంగా ఒకటి ఏదో నాకి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు సార్. అలాగయింది సార్ నాకు ఈరోజైతే గిన.
చాలా హార్ట్‌ఫుల్ గా వచ్చింది సార్ ఈరోజు విజన్ అయితే. ఇంకొకటి ఈరోజు కొంచెం కన్‌ఫ్యూజ్ అయిపోయింది సార్ నాకు. రోజు రాసేది రాయాలా? లేదంటే నిన్న మీకు పంపించింది రాయాలా? అని నేను కన్‌ఫ్యూజ్ చేసుకున్నాను. ఒక్క సెకండే మళ్ళా ఎక్కువ కూడా లేదు. నేను రోజు వెంటనే రాత్రి రాయాలండి. లెఫ్ట్ లెగ్ పైన ఇలా చెయ్యి పెట్టి రోజు ఏం రాస్తావో అదే రాయి. అంతే సార్. రోజు ఏం స్లిప్‌లో రాస్తావో అదే రాయి. లెఫ్ట్ లెగ్ పైన సార్. కరెక్ట్ నాకు ఇలా తట్టినట్టు అనిపించింది సార్. తట్టింది సార్ నాకు. అసలు బరువైపోయింది. వెరీ గుడ్. వెంటనే నేనేమనుకున్నానో నేను అదే రాసాను సార్ ఈరోజు. రోజు ఏం రాస్తానో అదే రాసేసాను సార్. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఒక సెకండ్‌లో ఒక సెకండ్‌లో మిరాకిల్ జరిగింది సార్ నాకైతే గిన. చాలా వెరీ హ్యాపీగా గుడ్. అనిపించింది. ఎక్సలెంట్. తర్వాత మ్యాంగో మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకా హ్యాపీగా అయిపోయాను సార్ నేనక్కడైతే గిన. ఎందుకంటే మా మావయ్య గుర్తొచ్చారు. ఆ చెట్లు వెళ్ళగానే ఆయనకి చాలా ఇష్టం సార్. మామిడి చెట్లంటే చాలా చాలా ఇష్టం. ఆయన వెంటనే గుర్తొచ్చాడు నాకు ఈరోజు. రోజు రానిది ఈరోజు చాలా గుర్తొచ్చాడు. తర్వాత విషెస్ ఏముందో అది చెప్పిన వెంటనే ట్రీ హగ్ చేసినప్పుడు మళ్ళీ అలాగే కొట్టుకుంది సార్ హార్ట్ మాత్రం. చాలా హార్ట్‌ఫుల్‌గా టచ్ అయింది సార్ నాకు. ఓంకారం శబ్దము విత్ మామిడి చెట్టుది అయినా కూడా అలాగే సేమ్ ఫస్ట్ ఎలాగయిందో సెకండ్ టైమ్ కూడా అలాగే హార్ట్‌కి అలాగే అసలు ఇలా పట్టుకోవాలనిపించింది సార్ నాకు. మళ్ళా నేను పట్టుకుంటే బరువైతుందని నేను వదిలేసాను సార్. నేను మళ్ళా టచ్ చేయకూడదు. అది ఏదో హార్ట్‌ఫుల్‌గా క్లియర్ అవుతుందో లేదో నాకేదో విజన్ పంపిస్తుందో అని చెప్పి నేను వదిలిపెట్టాను సార్. చాలా ఎనర్జిటిక్ సార్ ఈరోజైతే. చాలా చాలా థాంక్ యూ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత అమ్మ, నాన్న బ్లెస్సింగ్ కూడా అలాగే ఉంది సార్ ఈరోజు. చాలా బాగుంది సార్. తర్వాత మనీ కౌంటింగ్‌లో కూడా యాజ్ ఇట్ ఈజ్ సార్. మనీ కౌంట్ చేస్తుంటే చెప్పలేనంత ఆనందం సార్. డబ్బులు పట్టుకొని టచ్ చేయడము చాలా ఎనర్జిటిక్‌గా ఉంది సార్ ఈరోజు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికైతే ఏదేది ఇయ్యాలో, ఏదేది తీసుకోవాలో అని మా ఆయనతో పాటు నేను, మా ఆయన ఇద్దరు వెళ్లి ఇద్దరు క్లియర్ చేసుకొని వచ్చేసాం సార్ ఈరోజైతే. ఆయన పిలుచుకొని వెరీ వెళ్లి గుడ్. ఎవరికి ఇవ్వాలో, ఎవరికి ఎంత ఇవ్వాలో అన్ని స్లిప్ అన్ని తీసుకొని రాసేసి అందరికి కట్టేసి అన్ని తీసుకొని తర్వాత గోల్డ్ షాప్‌కెళ్ళాను సార్. గోల్డ్ షాప్‌కెళ్ళి ఇష్టమైన ఒక నెక్లెస్ చూసి వచ్చాను సార్. 2 మంత్స్ బ్యాక్. ఆ నెక్లెస్ తీసుకొని వచ్చాను సార్ ఈరోజు. చాలా హ్యాపీగా వస్తుందండి. థ్యాంక్ యూ సార్. అది మా అమ్మాయికి చూపించిన వెంటనే తను ఇది నాకా చాలా బాగుంది మమ్మీ ఇది. నీవు పెట్టుకుంటే బాగుంటది. ఇది నాకు కూడా బాగుంటుందని చెప్పింది సార్. చాలా హ్యాపీగా అయింది సార్ నేనైతే ఈరోజు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. అబ్బా! సార్ ఈరోజు తను స్కూల్‌కెళ్తుంది. అవును, రాత్రి చెప్పింది కదా. హాయ్ చైత్ర, ఎలా ఉన్నావు? గుడ్ మార్నింగ్ సార్. నమస్తే సార్. చెప్పు. ఏం చెప్పాలి? ఏం చెప్పాలి? నాకు ఫోన్ చేయి. ఏం చెప్తావు? రాత్రి ఏం చెప్పు? స్కూల్కి వెళ్ళు, హ్యాపీ ఫ్యాన్స్ ఎంజాయ్ చేయి. ఇంకేం చెప్పను అసలు. ఓకేనా? 31st నైట్ కేక్ కట్ చేయాలి. ఎక్కడ కట్ చేస్తావు? ఇంట్లోనా, స్కూల్లోనా? 31st నైట్ కేక్ కట్ ಮಾಡ್ತೀಯ ಅಂತ ಕೇಳ್ತಾರೆ. ఇంట్లో. ఇంట్లోనా? వెరీ గుడ్. మరి నాకు కూడా కేక్ పంపాలి. పంపుతావా? సార్ కేక్ ಬೇಕಂದ್ರೆ. చెన్నై నేను రావాలి ఇక్కడి నుంచి బెంగళూరు. ఎన్నో క్లాస్ మేడం? ఎన్నో క్లాస్? Yes, madam. 8th స్టాండర్డ్. సార్. ఓకే. ఓకే, ఆల్ ది బెస్ట్. తగ్గిపోయిందా? రొంప తగ్గిందండి? రొంప తగ్గిందా? తగ్గింది సార్. తగ్గిపోయింది కదా మార్నింగ్ కల్లా? ఓకే సార్. చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ. సరోజ గారు. హ్యాపీ మనీ మార్నింగ్ సార్. హ్యాపీ మనీ మార్నింగ్ అండి. చాలా మంచి విజన్ వచ్చింది సార్. ఇవాళ ఓంకారం చెప్పేటప్పుడు అంత ప్రశాంతంగానే సార్. ఏది కనపడలేదు. ఫస్ట్ అయితే ఐ కనపడ్డది వినాయకుడిది ఫస్ట్ స్టార్టింగ్ లో. తర్వాత అంత ప్రశాంతత. ఇక్కడ కొంచెం పెయిన్ అనిపించింది కానీ అంత ప్రశాంతత సార్. ఇట్లా మన మబ్బులు ఎట్లా తెల్లగా ఎట్లా ఉంటుందో అంత ప్రశాంతంగా ఉంది సార్ అసలు. కానీ నా మనసులోంచి మటుకు శివ 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 అని అంటనే ఉన్నది సార్. అది 3 days నుంచి అట్లనే. ఎప్పుడైతే మనకి నాకు విజన్ వచ్చింది చూడండి సార్, శివయ్య తాండవం వేస్తున్నట్టు
అప్పుడు అవునండి. నెక్స్ట్ డే ఏమో శివోహం శివోహం అని వచ్చింది మనసులోంచి. అప్పటి నుండి ఇంకా ఇదే శివ శివ అనే మనసులోంచి ఏదనుకున్నా అదే వస్తుంది సార్. అయితే మనకి ఇది క్షమాపణ చెప్పుకున్నప్పుడు అందరికి నాకు నేను చెప్పుకున్నా సార్. మన గ్రూప్ లో ఉన్న వాళ్ళందరికీ చెప్పుకున్నా సార్ నేను ఇవాళ వెరీ గుడ్. మన మీతో గ్రూప్‌లో సహా క్షమాపణ. మేడం కి కూడా. ఓకే అండి. ఎందుకు? గ్రూప్‌లో క్షమాపణ ఎందుకు? అట్లా అలా అందరికీ చెప్పుకోవాలి సార్. అది ఎందుకు ఏమన్నా బాధ పెట్టానేమో నేను. బాధపడ్డం కాదు. లేట్‌గొస్తే మేము ఫీల్ అవుతాం కదా! కబుర్లు చెప్పాలి. అందుకే చెప్పుకున్నా సార్ ఇవాళ. ఇవాళ వెరీ గుడ్. మామూలుగా నన్ను బాధ పెట్టిన వాళ్ళకి నేనే క్షమాపణలు చెప్పుకొని బ్లెస్సింగ్స్ ఇచ్చాను. వెరీ మంచిగుండాలని గుడ్. వాళ్ళు. ఇవాళ నాకిష్టమైన మామిడితోటి వెళ్ళాం కదా సార్. చాలా హ్మ్. హ్యాపీ అనిపించింది. అందరు హగ్ చేసుకొని 108 టైమ్స్ ఓపెన్ చెప్పామంట. తర్వాత ఆ చీటీ అక్కడ పెట్టేసి కొంచెంసేపు మెడిటేషన్ చేసుకున్నామంట సార్. అందరం కూర్చొని అక్కడ. కింద కూర్చొని మెడిటేషన్ చేసుకున్నామంట. నేనైతే ఒక్కొక్క బ్యాగ్ సార్ తినే మామిడికాయలు ఒక్కొక్క రకానికి ఒక్కొక్క బ్యాగ్ తెచ్చుకున్నా సార్. పుల్లటి బ్యాక్ మామిడికాయలు ఒక బస్తా బస్తా సంచి తెచ్చుకోవాలి. తెచ్చుకున్నా సార్. వెరీ గుడ్. అయి తెచ్చుకున్నాం సార్. అయితే మనీ నేను కౌంట్ చేస్తున్నా సార్. నాకెప్పుడు ఇట్లాంటి విజన్ ఎప్పుడు రాలేదు సార్. ఈ రోజే వచ్చింది. మనీ వెరీ గుడ్. కౌంట్ చేస్తుంటే మామిడి తోట కొన్నామంట సార్. ఎక్సలెంట్. మామిడి తోట కొన్నామంట. మామిడి తోట పక్కనే సార్ చిన్న గుడి లెక్క బాబా గుడి కట్టించామంట సార్. Congratulations. బాబాదేమో వెరీ గుడ్. పాలరాతి విగ్రహం అంట సార్. అయితే మన అవును. గ్రూప్ వాళ్ళందరూ వచ్చారంట సార్. మీరేమో వెండి కిరీటం తీసుకొని వచ్చారంట. మీరు, మేడము, బాబు. ఆల్రెడీ ఒకటి ఇచ్చానండి ఇక్కడ. ఆడ కూడా ఇస్తాను తప్పకుండా. అయితే సార్ అందరూ ఒక్కొక్కటి వెండియే తెచ్చారంట. మన గ్రూప్ లో ఉన్న హ్మ్. వాళ్ళందరూ. హ్మ్. గంధం గిన్నె మనం తీర్థం తీసుకునేది అది గంట, అవునండి. అది పంచపాత్ర. గంట, పంచపాత్ర అది అన్ని మొత్తం సార్. కుంకుమ వేసుకుని పంచపాలి అన్ని మొత్తం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వెరైటీ తీసుకొని వచ్చారంట సార్. శివలింగం ఉంటుంది చూడండి సార్. స్ఫటిక అవును. శివలింగం పెట్టామంట. అక్కడ పెట్టి మనం ఒక పక్క దత్తాత్రేయ స్వామి, మన సాయిబాబాది, లక్ష్మీదేవి అంట సార్. ఇట్లా ఓకే 3 అండి. వరుసగా పెట్టేసి ఇంకా అన్ని మనకి దాంట్లోనే వచ్చేటట్టు స్ఫటికదేమో ఈ లింగం సార్. శివలింగము. మామూలు హ్మ్. ఇది సార్ ఇదేంటి లింగం ముందు ఉంటది కదా సార్ అది. సాలిగ్రామం అండి? నంది అండి. నంది. సాలగ్రామం సార్. నంది సాలగ్రామేమో నలుపులో ఉందంట సార్. హ్మ్. అవి తీసుకొని మనం పక్కనే అదేంటి హౌస్ 2 రూమ్స్ కట్టించామంట సార్. వాళ్ళకి ఓకే అయ్యగారు అండి. వాళ్ళు ఉండటందుకు. వాళ్ళు కొత్త ఓకే అండి. వాళ్ళంట. అంటే యంగ్. వాళ్ళు పిల్లలు ఎవరు లేరు. యంగ్ ఇద్దరు. చేశారంట. పూజ అది అభిషేకం అదంతా మీతో చేపిచ్చారంట సార్. అందరం అంటే బాబా కంటే అభిషేకం అందరితో చేపిస్తారు కదా! దత్తాత్రేయ స్వామికి అవును. అందరికి అభిషేకం చేయించారంట. అయితే మా ఫ్రెండును వంటలక్క వాళ్ళు గూడా ఉన్నారంట సార్ మనతో పాటే. అయితే ఇంకా అవి అభిషేకం మొత్తం అన్నీ అయిపోయి, పూజ అయిపోయి తర్వాత బయట కూర్చున్నామంట. బయట కూర్చుంటే మనకి కాఫీ అది అయ్యగారి మిసెస్ ఫస్ట్ టైము వెళ్ళామనేసి అందరికి కాఫీ తెచ్చిచ్చారంట. అయితే అక్కడే కర్రల పొయ్యి పెట్టుకొని ఇగ మా వంటలక్క ఉంది గదా! ఇంకా బయట నుండి తెచ్చుకోవడం ఎందుకు, ఇక్కడ కర్రల పొయ్యి పెట్టుకొని చేసేసుకుందాం అనేసరికి తలా ఒక పని జేసి అక్కడే వంటలు చేసేసుకున్నామంట సార్. మా మామిడి తోట మొత్తం పిల్లలైతే, మీ బాబు, మా మనవరాళ్ళైతే అసలు మామిడి తోటైతే ఎంత హ్యాపీగా ఎగురుతున్నారంట చూసుకుంటూ అసలు మొత్తం తిరుక్కుంటూ ఇష్టరాజ్యం కదా సార్. అనటందుకు ఎవరు లేరు కదా! తోటమాలిని ఒక వాళ్ళని పెట్టామంట. ఇంకా తోటమాలి పిల్లలతో ఉన్నారంట. కింద పడతాడేమో అనేసి తోటమాలి పిల్లల్ని చూసుకుంటున్నారంట. మనం ఇక్కడ కుకింగ్ అదంతా అయిపోయిన తర్వాత మధ్యాహ్నం భోంచేసుకున్నామంట సార్. భోంచేసుకొని బంగారం షాప్‌కెళ్ళామంట. ఇష్టమైన ఎవ్వరి జాతకం మీద వచ్చే రింగ్ వాళ్ళు కొనుక్కున్నారంట సార్. ఎవరి జాతకం మీద ఏదొస్తదో అది. నాకు గోమేధికం సార్. నాకు హ్మ్. గోమేధికము నేను చేయించుకున్న ఆల్రెడీ ఉంటుంది నాకు. అయితే ఓకే నేనేమో అండి. ఇయర్ రింగ్స్ గోమేధికంది ఇయర్ రింగ్స్ ఆర్డర్ ఇచ్చానంట. అందరు రింగ్స్ తీసుకున్నారంట సార్. మా గ్రూప్‌లో ఓపెన్ గ్రూప్‌లో ఉన్నవాళ్ళు, మా మనవరాళ్ళిద్దరు గూడా వాళ్ళు గూడా తీసుకున్నారంట సార్. మీ బాబుకి గూడా రింగ్ తీసుకున్నామంట. అయితే థాంక్ యూ. సార్ థాంక్ యూ. మాకు కోయంబత్తూర్ నుండి మా బాబు ఇది తీసుకొస్తాడు సార్. ఇది ఇది బంగారపుది పెట్టుకోకూడదు. వెండి కన్నా ఆహ్, ఇది పంచలోహాలు ఉంటది కదా సార్. అది ఎడమ ఏదంటండి?
ఎడమ చేయికి ఇది నాగేంద్రుడు సార్. కానీ ఎడమ చేయికే పెట్టుకోవాలి సార్. ఎడమ చేయికి ఓకే. ఉంగరం వేలికే పెట్టుకోవాలి. ఒకసారి ఇది ఫోటో మీరందరూ పెట్టండి. చూసారంట మీరందరూ. అదే సార్ ఫోటో మీరందరూ పెట్టండి. మా చూసి గురువులందరూ తీసుకుంటారు. ఆ! రాయ మీరందరూ పంచలోహాలు కదా. చూసి ఇది కూడా తీసుకున్నారంట సార్. అందరు ఓకే. చూసారంట మీరు. చూసి ఇది కూడా అందరు తీసుకున్నారంట సార్. చాలా హ్యాపీ అనిపించింది సార్. వెరీ గుడ్. తీసుకున్నారంట. తర్వాత మా పొలం దగ్గరికెళ్ళి అంతా చూపిచ్చా అంట సార్. అయితే మా పొలంలో అసలు వంకాయలు, బెండకాయలు, బీరకాయలు అస్సలు కూరగాయలు సార్. పొట్లకాయలు, సొరకాయలు అసలు ఇట్లా గుత్తులు గుత్తులు కాస్తుంటే అసలు అది మంచి ఆవు ఎరువుతో మామూలు ఎరువు కాదు సార్. ఆవు ఎరువుతోనే ఆర్గానిక్ ఎరువుతో పండించాం గదా! ఫ్రెష్‌గా ఉంటాయి గదా! అవన్నీ మీ మిసెస్, మేడము వీళ్ళంతా అందరూ ఎవరికి కావాల్సిన వాళ్ళు కూరగాయలు కోస్తున్నారండి. తెచ్చుకుంటాం. బస్తాలు తెచ్చుకుంటాం అయితే. ఎవరికి కావాల్సినవి వాళ్ళ కూరగాయలు కోస్తున్నారంట సార్. కొంతసేపు ఉయ్యాల అది పెద్దది ఉయ్యాల అక్కడ ఏపిచ్చాం గదా! పొలం దగ్గర. ఆ ఉయ్యాల ఊగారంట సార్. కొంతసేపు కూర్చొని ఇంకా ఇగ మా వంటలకుందిగా కాఫీ పెట్టేందుకు. ఆమె స్నాక్స్ తయారు చేసింది. కాఫీ తాగేసి ఎటోళ్ళటు వెళ్ళిపోయారంట సార్. ఇవాళ అయితే వెరీ అసలు గుడ్. మనీ లెక్క పెడుతుంటే ఈ విజన్ వచ్చేసరికి చాలా హ్యాపీ అనిపించింది సార్. ఎందుకు హ్యాపీ అనిపించిందంటే నిన్న కౌంట్ చేసినప్పుడు నేను ఎప్పుడో పంపిద్దాం అనుకున్నా సార్. నాకు కొంచెం ఇది డిస్టర్బ్ అయ్యాను గదా! ఆ మధ్య మా మనవరాలిది కొంచెం అది ఇది డిస్టర్బ్ అయ్యేసరికి అది మర్చిపోయా నేను. నిన్న ఎట్లాగూ పూజకి పంపియాలి సార్. ఇంకా దాంతోటే పంపించేస్తే అయిపోద్దనేసి అసలు అది పంపించిన తర్వాత ఈ విజన్ వచ్చిందా అని అనిపించింది సార్ నాకిప్పుడైతే. అదే రీజనండి. అదే రీజను. కదా సార్! అంత మరి మంచి నిన్న విజన్ నిన్న వచ్చిందా అని అనిపించింది. నిన్న నిన్న 10% డొనేషన్ పంపించారా? అదే సార్. ఈ రోజు ఏమైనా వచ్చింది మీకు? అదే సార్ సో, నేననేది. మనకి మనీ ఏ లోపల వచ్చినా ఇమ్మీడియేట్ 10% పంపాలండి. పంపితే మనకి సక్సెస్ అవుతాం. అదే ఎందుకంటే సార్. మనం గుళ్ళకి కొబ్బరికాయలు ఇస్తే పుణ్యం వస్తది. అన్నదానానికి ఇస్తే. ఎందుకంటే వాళ్ళు మీకు బ్లెస్సింగ్స్ ఇస్తారు. గురువు అంటే బ్లెస్సింగ్ ఇస్తారు కదా! ఆటోమేటిక్‌గా అవును. వచ్చేస్తాయి. అవును అంతే. సార్. లేదు గురువు ఇంకా అంటే చాలా చాలా ఎప్పుడు వస్తాయి మీకు. మనకి తోడుంటారు కదా సార్. ఎప్పుడు మన పక్కనే మరి ఉండే కష్ట సుఖాల్లో మనకు తోడుంటారు కాబట్టి గురువుకి డెఫినిట్‌గా ఇవ్వాలి సార్. నాకట్లా అనిపించింది సార్. నాకివాళ విజన్ చేస్తుంటేనే అదంతా విజన్ వచ్చింది. మార్నింగ్ కౌంట్ చేసినప్పుడు నా మనసులో కూడా ఇదే తిరుగుతుంది సార్. ఆహా! నేను అట్లా చేశాను కాబట్టి అట్లా వచ్చింది అని అనిపించింది సార్ నాకు. మీకు ఇంకా ఆల్రెడీ 6 సెన్స్ యాక్టివేట్ అయిందండి మీకు ఆల్రెడీ. సార్ మీకు ఆల్రెడీ 6 సెన్స్ యాక్టివేట్ అయింది కాబట్టే ఫాదర్ గారు రిమైండ్ చేయండి మీకు విజన్ వచ్చింది. అంటే జరుగుతదని. అవును అది. సార్. మాధవ్ చెప్పండి. గారు కూడా చక్కగా కార్‌లో దిగారు. వైట్ డ్రెస్ ఏసుకొని వైట్ బాబా ఫార్చునర్ గుడి దిగుతారండి. దగ్గరికి. వైట్ వేసుకుంటాడాయన. ఫుల్ గోల్డ్ వేసుకుంటాడు. పక్కన ఆళ్ళ ఆవిడేమో పట్టు చీరకట్టుకొని వచ్చేస్తారు. పక్కనే కదా! కారు కొంటంటే ఇంక అత్తమామలు మీ ఇంటికి వస్తుంటారు ఆళ్ళు. అంతే సార్. థ్యాంక్ యూ. మాకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్ సార్. మాకు బట్టలు కూడా థ్యాంక్ యూ మేడం. పెట్టారంట. సార్ వాళ్ళు పెట్టారంట. మాధవ్ పెట్టారంట బట్టలు. నాకు మా సార్‌కి బట్టలు పెట్టారంట సార్. వాళ్ళకి డబ్బులొస్తే ముందు తప్పకుండా చేసుకొని అదే అండి వాళ్ళు కంపల్సరీ. చేసే పని. అసలు ఈ రోజైతే ఎంత హ్యాపీగా ఉంది సార్. చాలా హ్యాపీగా ఉంది. వెరీ గుడ్. రేపు కూడా అది క్లాసు చెప్తున్నా కదా సార్. అది ఇంకా హ్యాపీగా ఉంది సార్. ఇవాళ ప్రిపేర్ అయిపోతా రేపు చెప్పేస్తా సార్. అది రేపు కాన్ఫిడెన్స్ వచ్చేసింది. రేపు ఈవినింగ్ 4-5 మీ అందరూ ఫ్రీనే కదా? రేపు ఫ్రీ. మనకి సెషన్ ఎల్లుండితో అయిపోతుందండి. జస్ట్ 2 డేస్ ఉంది ఇంకా. అవును సార్. రేపు ఈవినింగ్ 4-5 సరోజ గారు మనకి సెషన్ చెప్తారు. ఓకే ఓకే సార్. సార్. అందరూ 4-5 రేపు మార్నింగ్ లింక్ పంపుతారు మీకు. ఈవినింగ్ ఓకే 4-5 సార్. వచ్చేయండి అందరూ. సరోజ ఓకే సెషన్ సార్. విని మనందరం మా ఆవిడకి సలహాలు ఇద్దాం. సరే సార్. చెప్పండి. అసలు నాకు శిల్ప ఈ మీరేం రోజు చెప్తారా? విజన్ లో అదే వచ్చింది సార్. నాకు ఈ రోజు నాకు విజన్ లో అదే వచ్చింది. సరోజనమ్మ గారు మనకు ఏదో మంచి కథ చెప్తాను అన్నట్టు. థ్యాంక్ యూ సంగీత. అంత సార్ దయే. మీ ఆయన గారేమో అది కాళ్ళ మీద పెట్టేసి మొత్తం వీడియో సరోజ సెషన్ చెప్తున్నారు. శిల్పక సరిగ్గా ఏం చేస్తారు చూడాలి. మీ ఇద్దరు ఏం చేస్తారు చూడాలి. కాదు సార్ అసలు పాటలు యూట్యూబ్‌లోకి పాడతారా? వస్తాం సెషన్ అనుకున్నామా చెప్తారా? సార్? ఏం చేస్తారు? కనిపిస్తాం అనుకున్నామా అసలు? అసలు ఎంత మిరాకిల్ ఏమన్నా? సార్. నాకు చాలా కోరిక ఉంది సార్. యూట్యూబ్‌లో కనిపియాలని చాలా కోరిక ఉంది సార్. ఇప్పుడు వెరీ కాదు గుడ్. 1 ఇయర్ డైలీ నుండి ఉంది కనిపిస్తారు. నాకు. డైలీ వచ్చిందా కనిపిస్తారు రాలేదా? కదా! మరి అదే సార్. విజయలక్ష్మి గారు ఊహించుకున్నారు. వస్తుందా డబ్బులు ఆవిడకి ఇవాళ? అవును సార్. వచ్చేసి అన్నీ అవుతాయండి. ఆవిడ పచ్చగా ఇంట్లో ఆవిడ సపరేట్ చెప్తాను సెషన్ అయిన ఆవిడకి. మీతో పాటు కూర్చోబెట్టి చెప్తాను కదా! మీతో పాటు ఊహించుకుంటాను కదా! మీతో పాటు వస్తుంది కదా! మీరే సీరియస్ చెప్పాలంటే. మీ 3 మంత్స్ దాండి జస్ట్ లాస్ట్ మంత్ వచ్చింది సెషన్‌కి. అవును సక్సెస్ సార్. అయిందా లేదా? అది. చెప్పండి సరోజ గారు. రేపు అంతే సార్ మధ్యాహ్నం ఇవాళ. సరోజ గారి సెషన్ రేపు మధ్యాహ్నం ఉంది. రేపు 4-5 ఆవిడ సెషన్ ఓకే చెప్తారు. సార్.
మరి సంగీత శిల్ప గారు ఏం చేస్తారు? పాటలు పాడతారా? డాన్స్ చేస్తారా? ఏం చేస్తారు? మాధురి ఆల్రెడీ చక్కగా వీడియో తీసి అందరికి పంపించారు, అందరికి చక్కగానే కార్బన్ సాంగ్ సార్ గురించి చాలా చక్కగా తీశారు. సార్ మర్చిపోయా సార్. అసలు చెప్పండి. నా కాళ్ళ నొప్పులన్నీ మొత్తం తగ్గిపోయాయంట. మా మనవరాళ్ళు నేను పెట్టుకొని సార్ బెడ్రూమ్ లో తలుపేసేసుకొని అసలు పిచ్చిగా డాన్స్ అంట. మా పెద్ద మనవరాళ్ళకి బాగా ఇష్టం కదా. ఏంటమ్మా నీ కాళ్ళ నొప్పులు తగ్గిపోయావా? ఏంటమ్మా మాతో పాటు ఇంత మంచిగా డాన్స్ చేస్తున్నావు అని అంటుండ సార్ మా మనవరాలు. తదాస్తు అవుతుంది అది. చాలా హ్యాపీ అనిపించింది సార్ అసలు. ఖచ్చితంగా ఫోన్ అవుతుంది. చేసినప్పుడల్లా ఫస్టే అంటది, అమ్మమ్మ ఎప్పుడు వస్తున్నావు నువ్వు? లాస్ట్ సండేనే వస్తావు, నాకు మోసం చేసినావు, మాట తప్పినావు, నువ్వు ఎప్పుడు వస్తావు? ఇదే సార్ ఫస్ట్ ఫోన్ చేయగానే ఇదే అడుగుద్ది. పెద్ద బాగా ఇష్టం సార్ అసలు. ఓకే అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ. సార్. ఆ లాకెట్స్ అయిపోతున్నాయండి పూజ. నేను నెక్స్ట్ వీక్ పంపిస్తాను. సరే అంటే ముందు 5 డేస్ అనుకున్నాం, అది కాస్త 11 డేస్ చేస్తున్నాం అన్నమాట. ఓకే సార్. మన పాఠాలు స్టార్ట్ చేస్తాను, 27తో అయిపోద్ది. మీకు అక్కడ అడ్రస్ ఉంది కదా మీ దగ్గర ఉందండి, భూపాలపల్లి. మీదోని పాపది ఉందండి. మీకు అక్కడికే ఫోన్ చేస్తాను, ఫోన్ చేసి పంపించండి. పంపిస్తాను నేను. ఓకే సార్. డాడీ మీకు పంపిస్తాను, మీరు తీసుకొని పిల్లలకి ఇద్దరు కానీ. సరే సార్. అది అట్లనే చేసే మర్చిపోయినా వాళ్ళకి మామూలుగా ఉండదండి వాళ్ళకి. అదే సార్. ఎక్కడికైనా వాళ్ళే టాపర్స్ అవుతారు. అదే ఊహించుకుంటున్నా కదా నేను కూడా మంచిగా మా మనవరాలు మంచి డాన్స్ వేస్తున్నట్టు. అదే ఓకే అండి, థ్యాంక్ యూ. హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్ అండి. సార్ మీకు ముందుగాల కోటి నమస్కారాలు సార్. మీకు కోడి బ్లెస్సింగ్స్ చెప్పండి. మా బాబుకి నిన్న అసలు మీతో చెప్పినో లేదో కానీ వాడికి ఆటోమేటిక్ గా ఇక్కడ నేను చెప్తూనే ఉన్నా, వాడి గేమ్ కి ప్రిపేర్ అవుతా ఉంది. వెరీ గుడ్. పోవాలని అన్నారు కదా, ఏంటి నిన్న ఓన్లీ సార్ గేమ్కి వెళ్ళడానికి ఫీల్ అవుతాడని చెప్పారు కదా. ఆటోమేటిక్ గా రెడీ అవుతుంటే నిన్న ఓన్లీ ఒక గ్లాస్ మజ్జిగనేమో తాగిండు. ఒక మోషన్స్ తగ్గడానికి ఒక టాబ్లెట్ ఏమో వేసుకున్నాడు అంతే. నిన్న నైట్ దాకా కూడా ఏం తినలేదు, అదే ఫీలింగ్ మీద ఉన్నాడు. అంటే వాళ్ళ స్కూల్లో వాళ్ళకి పోటీలు పెట్టారట, ఒక దాంట్లో గెలిచిన మమ్మీ ఒక దాంట్లో పోయింది అనేసి చెప్పిండు. నిన్న మంచిగానే ఉన్నాడు. ఒక నైట్ కొంచెం వాడికి ఫిజికల్ ఎక్సర్సైజ్ లేక కొంచెం నడుము నొప్పి లేసింది. మళ్ళీ ఇప్పుడు మార్నింగ్ లేచి మళ్ళీ ఫిజికల్ ఎక్సర్సైజ్ కి పోయిండు వాడు పొద్దున్నే లేచి. నాకు చెప్పారు కదా, అది కూడా తగ్గిపోతాను. పోయింది సార్. ప్లస్ మళ్ళీ నాకు కూడా నిన్న ఈ లెఫ్ట్ హ్యాండ్ ఇది నొప్పి వేస్తుందని చెప్పినా కదా సార్. అసలు అది ఎప్పుడు తగ్గిందో కూడా నాకైతే అసలు దాని మీద అసలు ధ్యాస లేదు సార్. మొత్తానికైతే క్లీన్ అయిపోయింది. నిన్న Very నైట్ good. 9-10 దాకా మంచిగా పని చేసుకుని చక్కగా పడుకున్నాం. మంచిగా ఈ రోజు ఏంటంటే నాకు ఓంకారం చేస్తున్నప్పుడు ఏమో మీరు నాకేదో చెవులో చెప్తున్నారు, పక్క పొంటి శిల్ప గారు నాకేదో చెవులో చెప్తారు. నాకు అది అర్థం అవునా? అవుతలేదు అసలు. నేను మంత్రాలు చెప్తున్నాను, ఆడి చేసుకుంటే చెప్తుంది అంతే తేడా. అసలు అర్థం ఓకే. కావట్లేదు. సరే ఉమ్. నేను చెప్తాడు, సరే అయితే ఓంకారం అయిపోయింది మనం తర్వాత మాట్లాడుకుందాం అనేసి ఆమెకి సైగ చెప్తున్నారట. సరే అనేసి ఆమె కూడా మళ్ళీ సేమ్ మళ్ళీ ఓంకారంలో కూర్చున్నారట శిల్ప గారు. ప్లస్ మళ్ళా ఇంకొకటి ఏంటిదంటే సార్, నాకు ఒక్కటి ఐడియా వచ్చింది సార్ ఇప్పుడు. ఎందుకంటే ఇక్కడ 3 ముఖాల గుడి ఉంది కదా, నేను మొన్న పంచముఖ శివలింగం చూసిన కాబట్టి 3 ముఖాల గుడి కాబట్టి ఆ చరిత్రలో 3 లింగాలు కలిసిన శివలింగం ఉండేదేమో, అదే ప్రతిష్ఠించాలి అనేసి నాకు ఒకటి ఐడియా వచ్చింది సార్. అది వెరీ గుడ్ అండి. అది వచ్చింది. ప్లస్ మళ్ళీ ఇంకొకటి ఏంటంటే విగ్రహ ప్రతిష్టకు ఓన్లీ మీకు ఒక్కరికే ఆహ్వానించడానికి పత్రిక కొట్టించి మేమంతా సరోజనమ్మ, శిల్ప గారు, మేమంతా మీకు పట్టు అంటే మేడం గారికి పట్టు చీర, నేయించిన చీర, ప్రత్యేకించి అమ్మగారి కోసమే నేయించిన చీర, మీకు పట్టు వస్త్రాలు, మీ పిల్లలకి బట్టలు అవన్నీ పట్టుకొని మీ ఇంటికి వచ్చినమాట. ఇంకొకటి వెరీ ఏంటంటే గుడ్. ఆ రోజు మేము వచ్చిన రోజు మీరు మ్యారేజ్ డే అట సార్. అది మీ మ్యారేజ్ డే అని కూడా మాకు తెలియదు. ఎక్సలెంట్. వచ్చేసినమాట. ప్లస్ మళ్ళీ వచ్చినాక వెంటనే ఏదో పాయసం చేసిరంట సార్. నాకు అది మెడిటేషన్, నాకు ఆ స్వీట్ అనేది నాకు అది అర్థమవుతుంది. ఎట్లా వెరీ గుడ్ ఉందంటే అది మేమందరం ఎప్పుడు కూడా ఎక్కడ కూడా తినలేదట, అంత స్వీట్ ఉందట, ఫుల్ టేస్టీ ఉందట. అది అయిపోయిన తర్వాత మళ్ళీ మధ్యాహ్నం మంచి భోజనాలు మంచిగా విస్తరాకేసి ఎన్ని రకాల వంటలు చేసి పట్టించారంట. మళ్ళీ మా ఆంధ్ర పిల్లలతో భోజనం. సహా వచ్చి ఆంధ్ర భోజనం. తింటే వదలదండి, చెప్తున్నా కదా, ఉండిపోతాండి ఇక్కడ వచ్చి మా ఇక్కడ పిల్లలు కూడా మా పిల్లలు వచ్చిరట, శిల్ప గారి పిల్లలు, అమ్మ వాళ్ళ మనవాళ్ళు వీళ్ళందరూ వచ్చిరంటే వాళ్ళు అంటారంట ఊకివేనా మంచిగా ఏదైనా పాటలు పెట్టుకొని డాన్స్ చేద్దాం అనేసి అన్న వల్ల మీరు కూడా అందరు కలిసి మంచి పాటలు పెట్టిరట. మా పిల్లలు
సేమ్ యాజ్ ఇట్ ఈస్ నాకు కూడా అమ్మ వాళ్ళు డ్యాన్స్ చేసినట్టే వచ్చింది ఈ రోజు సేమ్ ఈక్వల్ గా వచ్చేసింది. వెరీ గుడ్, వెరీ గుడ్. నాకు కూడా డ్యాన్స్ అంటే చాలా ఇష్టం సార్ నాకు. ఆ, అట్లా వచ్చేసింది బాగా ఇష్టం మంచిగా కదా, తాగి చేసిన సార్. నేను ఎప్పుడు అంటే మామూలుగా అంటే ఫ్యామిలీ ఫంక్షన్లు అయితే మేము లేడీస్ అంతా మేము వేస్తూనే ఉంటాం సార్. సంగీత మంచి డాన్సర్ సార్. సంగీత మొత్తం బాగా డాన్స్ చేస్తుంది. అంత లావు ఉన్నా కూడా లావుదే ఉందండి, అది నథింగ్. అది ఎక్సలెంట్. మరి ఎంత మంచి వారు చెప్పలేదు మరి. రేపు వేస్తారా? ఇక సందర్భం రాలే. వద్దు సార్, వద్దు సార్. కూడా పని మనం చేయండి, ఇంట్లో అందరం పెట్టేసి వీడియో పంపండి. మా పర్సనల్ మీరు వద్దు సార్, మరి ఇంట్లో అందరు పంపండి. రియల్ కలుసుకున్నప్పుడు వేసిద్దాం. మా అందరం ఇల్లు ఖచ్చితంగా కలుస్తామండి. కానీ ఇప్పుడు కాదు, నెక్స్ట్ ఇయర్ కలుస్తాం 2025 లో. ఎన్ని రోజులు టైం ఉంది? మా అయితే 1 వీక్. సార్ అవునా? 5 days. ఇప్పుడు మీరు అందరూ కూడా లక్షాధికారులు. ఎందుకు లక్షాధికారులు అంటే తిన్నా తాగినా దేని డబ్బులు ఇచ్చినా లక్షాధికారులే. కానీ నెక్స్ట్ ఇయర్ కోటీశ్వరులు అవుతారు. అప్పుడు కోటీశ్వరులు సరదా కలుసుకుందాం. ఓకేనా? అది చెప్పండి. బాగుంది. మీ ఇంటికి వచ్చినప్పుడైతే అబ్బా మీ ఇంటికి వచ్చిన తోటే సార్ ఒక టెంపుల్ కి అయితే ఎట్లా వెళ్తామో అక్కడ మీ ఇంటికి వచ్చినాక ఆ ఫీల్ వచ్చిందంట సార్. వస్తుంది. అది నేను ఫీల్ అయిపోయినా లోపట. మళ్ళీ ఇంకొకటి ఏంటిదంటే నేను నా పక్క పొంటి ఎవరు నాకు అతుక్కొని కూర్చున్నారు కానీ నాకు అది అర్థమైతలేదు. ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ ఎవరో కూర్చున్నారు. అది మరి లేడీసా జెంట్స్ అని నాకు అర్థం కాలేదు కానీ కూర్చున్నారు. మేడం గారు కూడా మొత్తం చెప్తున్నా సార్. కలిసిపోయారంట సార్ మాలో. మేడం గారు కూడా మొత్తం కలిసిపోయారంట మాలో. కలిసిపోతారు. వాళ్ళ సడన్ ఒకసారి మెడల్ తిప్పి మళ్ళీ చూసరికి ఏం సార్ లేరు. నాకు అది అర్థమైతుంది కానీ చూడలేకపోయినా నేను. వాళ్ళు అప్పుడే మా బాబు ఏదో పిలిచింది మళ్ళా. మొత్తానికైతే వాడు మంచిగా అయిపోయింది సార్. నాకు కూడా ఈ నొప్పి ఏం లేదు, బాగుంది. మా పెద్దోడు కూడా ఎప్పుడు ఊకే బాగా మొహమాట పడేది, మీ దగ్గరకు వచ్చేసరికి వాడు కూడా ఫ్రీ అయిపోయిందంట. చాలా హ్యాపీ సార్. మా ఆయన అయితే ఇంకా ఎమ్మెల్యే అయిపోయాడు. ఇక ఆయనకి అక్కడికి వచ్చినా కూడా ఫోన్లు ఇంకా ఆయనకి. మంచిగా మేమే పంపించేద్దాం. పైకి వచ్చి ఫోన్లు మాట్లాడుకుంటాడు. మా అందరం కింద ఉందాం. ఫోన్లు మిమ్మల్ని మేడమే పంపించేస్తాం పైకి. పైన మేడం కూర్చొని ఫోన్ మాట్లాడుకుంటారు కానీ అందరం కింద ఎంజాయ్ చేస్తా ఉంటున్నాను. మేము కింద ఎంజాయ్ ఫుల్ బిజీ. మొత్తానికి అయితే మేమంతా హ్యాపీ సార్. మాతో పాటు శిల్పా గారు వీళ్ళంతా అసలు మాకు అసలు ప్రాబ్లం అంటే ఏది లేదంట సార్. అందరం ఫుల్ హ్యాపీ. ఎప్పుడు మొహం మీద స్మైలీ ఫేస్ ఎప్పుడైనా కూడా. మా పక్కపంట ఉన్న వాళ్ళు కూడా ఆటోమేటిక్ గా మమ్మల్ని చూసి స్మైలీ వాళ్ళకు కూడా అరే వీళ్ళు చూస్తే బాగుండు, వీళ్ళతో ఉంటే ప్రశాంతంగా ఉందన్న ఫీలింగ్ పక్కపంట ఉన్న వాళ్ళకి కూడా వచ్చిందంట సార్. నాకు అది అర్థమైపోయింది. అది చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ అండి. ప్రాబ్లమ్స్ ఏమన్నా సరే ఈ ఇయర్తో వదిలేండి. అన్ని కూడా ప్రాబ్లమ్స్ కానీ బెంగళ అన్ని వదిలేండి. నెక్స్ట్ ఇయర్ న్యూ ఇయర్ అంటే అది మన ఇయర్, మన లక్కీ ఇయర్. అది మైండ్లో పెట్టుకోండి. ఓకేనా? మీరు కోరికలు నాకు 2 పంపండి, ఎక్కువ వద్దు. అన్ని చూశాను, 2 పెట్టండి చాలు. ఒకటి, సంవత్సరం మొత్తం మీకు ఎంత డబ్బు కావాలి? డబ్బు వస్తే హ్యాపీనెస్ వస్తుంది. ఇప్పుడు ఎందాక అక్కడికి 50,000 వచ్చింది, మీ అందరికి ఎలా అనిపించింది? చాలా హ్యాపీ అనిపించింది సార్. మాకు కూడా మాకు కూడా వస్తే బాగా అనిపిస్తుంది. అవునా? చెప్పండి, ఇటు సైడ్ మాట చెప్పండి. ఫస్ట్ హ్యాపీ ఉంటది, మాకు కూడా వస్తే బాగా అనిపిస్తుంది. వచ్చా మనం హ్యాపీ ఫీల్ అయితే వచ్చిన హ్యాపీ ఫీల్ మనకు కూడా ఇచ్చేస్తుంది. ఈ 50,000కి అదే విజిలేషన్, 50 కూడా అదే విజిలేషన్. ఓకేనా? మీరు ఏం చేస్తారంటే ఈ 2-3 రోజులు బాగా ఆలోచించుకొని 2 ఎక్కువ కాదు. ఒకటి డబ్బు, 1 ఇయర్లో మీకు ఎంత కావాలి? రెండోది మీ కోరిక ఏంటి? ఎంఐ చేయడమా, లేదా సేవ చేయడమా, ఫ్యామిలీ బయటకు వెళ్ళడం, ఏదో ఒకటి. ఆ 2 నాకు పంపండి. ఓకేనా? ఆ 2 నేను మీకు చేసేస్తాను, అయిపోతుంది. ఏమో ఉండొచ్చు. ఓకేనా? చెప్పండి మాధవ్ గారు, మీరు చెప్పండి. ఓకే సార్, అంతా ఓకే. అన్ని విన్న తర్వాత మాటలు రావట్లేదు. అందరు విన్నాం కదా. విన్న తర్వాత చూస్తారు కదండి, మనం ఏం చేయాలి, హార్ట్ఫుల్ గా ఎక్స్ప్రెస్ చేయాలి. అప్పుడు మీ సబ్కాన్షియస్ మైండ్ వింటారు, మీ సబ్కాన్షియస్ రికార్డ్ అవుతుంది. రిజల్ట్ మనం ఎందుకు షేర్ చేయమంటామంటే ఆవిడ 50,000 వచ్చిందని చెప్పి ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారు మీరు అందరూ. అవునవునవును. అది మైండ్ లో ఫీల్ అయిపోతుంది. ఫస్ట్ మీరు సంతోషపడతారు, తర్వాత ఏమనుకుంటారు, ఇమీడియట్ వచ్చి ఆలోచన, నెక్స్ట్ ఆలోచన మీకు
మాకు వస్తే మనకు బాగుంది కూడా అనిపిస్తుంది. అనిపిస్తుంది. వస్తుంది అప్పుడు ఆటోమేటిక్ వస్తుంది. ఎందుకు వస్తారు? హీల్ అవుతారు కాబట్టి. అలా మీరు పక్క వాళ్ళు కారు కొనుక్కుంటారు, మీకు చూపిస్తారు. ఫస్ట్ ఏం చెప్తారు? చాలా బాగుంది అంటారు. తర్వాత మా కారు మేము కొనుక్కుంటే బాగుంది అనిపిస్తుంది. నేను అందరికి చెప్పేది ఒకటే, మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే ఇమీడియట్ నాకు చెప్పి ఇమీడియట్ మీరు మర్చిపోండి, అది తీరిపోద్ది. అది ఏదైనా సరే. ఒకవేళ మీకు సంతోషం వస్తే నాకు చెప్పక్కర్లేదు, హ్యాపీ మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంజాయ్ చేయండి చాలు. ఓకేనా? ప్రాబ్లం నేను చూసుకుంటా, ఎంజాయ్ మీరు చేయండి. మా గురువులు అందరి బ్లెస్సింగ్స్ నాకు ఫుల్గా ఉన్నాయి కాబట్టి నాకు ఏ ప్రాబ్లం చూడండి అది ఇమీడియట్ ఆటోమేటిక్ క్లియర్ అయిపోద్ది. నేను వింటే నా చెవిని పడితే చాలు, నేను బ్లెస్సింగ్కి సన్న అయిపోద్ది. అలాగే నాకు మీరు సంతోషం చెప్పారనుకోండి, అది డబల్ అయిపోద్ది. నా అందుకే చెప్తాను, డబ్బులు చూసుకోమని చెప్తాను. అప్పుడు మీరు ఆటోమేటిక్ డబ్బులు డబల్ అవుతాయి. ఓకేనా? అది ఇంకేం చెప్పాలా? సార్ నేను ఒకటి చెప్పాలి సార్, మర్చిపోయాను. చెప్పండి. నిన్న చెప్పండి. ఆవిడ టైలర్ బట్టలు ఇస్తానన్నారు కదా, ఇచ్చారు సార్ నిన్న. మొన్న మ్మ్. చెప్పాను కదా, మొన్న అవునండి. అడిగింది, నిన్న వచ్చి నేను ఏదో స్టిచ్ చేసుకున్నాను. నేను ఇంట్లో లేకున్నాను సార్, నేను ఆఫీస్కి వెళ్ళాను. ఈ ఇంట్లో వచ్చి మా పాప దగ్గర నా బ్లౌజ్ చూసేసి బాగా కుట్టుకోయింది అని చెప్పి ప్రజెంట్ అత్తమ్మకి అందరితో మాట్లాడేసి మళ్ళీ సాయంత్రం నేను మధ్యాహ్నం బయటికి వెళ్ళాను సార్, 3 o'clock బయటికి వెళ్ళినప్పుడు మళ్ళీ పిలిచి ఇచ్చింది సార్ ఆమె బట్టలు. స్టిచ్చింగ్ ఇచ్చింది సార్, స్టిచ్చింగ్ చేసియండి అని ఇచ్చింది సార్. చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ సార్. కంగ్రాట్స్ సార్. వస్తారన్నారు, వచ్చారు సార్ వాళ్ళు. వస్తారు. శిల్ప గారికి ఓ 10 బ్లౌజులు ఇచ్చానంట కుట్టమని నేను. ఇవ్వండి, థ్యాంక్ యూ అమ్మా. డబ్బులు ఇవ్వండి, ఫ్రీగా కుట్టేస్తా. వద్దు సార్, డబ్బులు కూడా ఇచ్చేస్తా. నేను ఫ్రీగా చేయించుకోను సార్. డబ్బులు ఇవ్వాలండి, డబ్బులు ఇస్తే కర్మ క్లియర్ అవుతుంది. ఎందుకంటే మనం చేసే ప్రతి పని కూడా డబ్బు రిలేట్ అయి ఉంటుంది. మనం అవును. ఎవరైనా బాధ పెట్టినా ఇబ్బంది పెట్టినా ఏం చేసినా డబ్బులతో కాదు సార్ చేసేది, డబ్బు కోసం అది చేస్తాం. కాబట్టి డబ్బుతో లింక్ అయి ఉంటుంది. ఆ డబ్బు ఎలా పోద్ది? డబ్బు ఖర్చు పెడితే పోద్ది. ఈ కర్మకి పూజలు చేయించుకుంటే ఆ డబ్బులు సద్వినియోగం అవుతాయి కాబట్టి మన డబ్బులు వస్తాయి. అలా డొనేషన్ ఇస్తే మన డబ్బులు వస్తాయి, మన డబ్బులు ఇస్తే డబ్బులు వస్తాయి. అది యూనివర్సల్. సార్ నేను అనుకోలేదు సార్, 2800 కడతానని నేను అసలు అనుకోలేదు సార్. నేను రియల్ గా నాకు సార్ తెలుసు అండి, 500 మీకు కడతారు. ఏమో వచ్చింది సార్. నాకెందుకో మార్నింగ్ వెంటనే థాట్ వచ్చింది, లేదు ఈరోజు నేను కట్టేయాలి కంపల్సరీ. ఇయర్ లాస్ట్ మేమందరూ హ్యాపీగా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా కానీ, అంతే. అంటే మనకు మెయిన్ కర్మ క్లీన్ తెలియంది అవ్వాలి. మనం చేసుకోవడం కరెక్ట్ కదా అని వెంటనే థాట్ వచ్చింది సార్. డిసైడ్ అయ్యాను మీరే సార్, కదా. అలాగే పంపించాను. థ్యాంక్ యూ. నాకు అలాగే వెరీ చాలా గుడ్. హ్యాపీగా అనిపించింది సార్ ఫస్ట్ మీరే ఆఫ్ కదా, మా గ్రూప్ అందరూ కడతారు. నిన్న మీరు చదువుకుంటే అవును ఈ సార్. రోజు మాధవ్ గారు ప్రశాంత్ అందరూ కడతారు. ఎందుకంటే మన సక్సెస్ రెడీ అయిపోతున్నాం. ఈ చిన్న కర్మ మనకెందుకు, అందరూ అభికష్టపడుతున్నాం అయిపోద్ది కదా. నెక్స్ట్ ఇయర్ ఒకటే టార్గెట్ పెట్టుకోవాలి, 2025 ఎవరిదే? మనదే మనదే. సార్. మనదే సార్. అది మైండ్ లో పెట్టుకోండి, దాన్ని ఎవరు తప్పించలేడు. థాంక్స్. పుష్ప 2 చెప్తా కదా తగ్గేదని చెప్పి, సో మనం తగ్గేదని చూపిద్దాం నెక్స్ట్ ఇయర్ లో. ఓకేనా? ఓకే థ్యాంక్ యూ సార్. అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ థాంక్ సో యూ మచ్ సార్. సార్.